చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నామండి. గత ప్రభుత్వంలో ఇసుక బకాసురులు అనే కొంతమంది మాజీ మంత్రులే కానీ ఎమ్మెల్యేలే కానీ కృష్ణా జిల్లాలో దోపిడీ చేసేసి చాలా దారుణాత్మక తాపీ మేసులు కానీ వర్కర్లకు కానీ పని లేకుండా నాశనం చేశారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ఉచిత ఇసుక విధానాన్ని చూసి నిన్నటి నుంచి వేల ట్రక్కులు ట్రాక్టర్లు వెళ్తాం, తాపీ మేసులు హర్షం చేస్తాం. తూర్పుగోదావరి జిల్లా కానీ పశ్చిమ గోదావరి జిల్లా కానీ తాపీ మేస్త్రుల అసోసియేషన్ యూనియన్లు ర్యాలీలు బైక్ ర్యాలీలు చేయడం చాలా అద్భుతంగా జరుగుతుంది. అంతేకాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు 2019 నుంచి 2023-24 వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అయ్యమ్ముకొని రోడ్ల మీద పడి అస్తవ్యవస్థలు పడ్డారు. ఈ రోజున వాళ్ళు ఊపిరి పీల్చుకొని రోడ్డు మీద కాళ్ళు ఎగరేసుకొని తిరుగుతున్నారండి. ఆ విధంగా ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఇసుక విధానాన్ని. అంటే కొంచెం డబ్బులు తీసుకుంటాం అంటే వీళ్ళు సొల్లు కబుర్లు చెప్తాడు, కోడాల నాని లాంటి పేరు లాంటి చెప్పుకుంటామే కానీ మిగతా వాళ్ళందరూ వాళ్ళ వైసీపీ వర్గాల్లోనే చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రికి కమిషన్లు ఇచ్చారు కిందటిసారి, ఇప్పుడు కమిషన్ ఏం అక్కర్లా, ప్రజలే ఉచిత ఇసుక విధానం పెడతాం మూలంగా వాళ్ళకి రోజువారీ కూలీ కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులే కానీ సిమెంట్ కొట్టోళ్ళు కానీ ఐరన్ కొట్టోళ్ళు కానీ ప్రతి ఒక్క వ్యాపారస్తుడు లేబర్ కూలి పెరిగితే బియ్యం కొట్టోళ్ళు వ్యాపారస్తులు అందరూ అన్ని విధాలుగా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కూడా ఇంకా 6 సూపర్ 6 పథకాలు పెడితే ఒక 30 ఏళ్ళ వరకు చంద్రబాబు నాయుడు గారు వెళ్తూనే ఉంటారండి. దుష్ప్రచారం చేస్తారండి. ఎందుకంటే పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలని అనే విధంగా చేస్తామే కానీ వీళ్ళ వల్ల ఏమీ అవ్వదండి, ఏమీ ఓడదు. ప్రతి వృద్ధాపింఛన్ తీసుకున్న వాళ్ళు అడిగితే చెప్తారు, ప్రతి మందు తాగే వాళ్ళని అడిగినా చెప్తారు, ప్రతి ఇల్లు కట్టే కార్మికుడిని అడిగినా చెప్తారు, ఇల్లు కట్టించుకునే వాళ్ళని అడిగినా చెప్తారు. ఈ నెల రోజుల్లో ఎంత తేడా వచ్చిందనేది ప్రతి ఎంప్లాయీస్ని అడిగినా చెప్తారు. అన్నా క్యాంటీన్లు అనేది తీసేశాడు, వాళ్ళకు ఇసుకంటూ లేకుండా చేశాడు. వాళ్ళు ఎక్కడున్నా రెడ్డి శాండ్లు అనేది ఇప్పటికి దొరుకుతున్నాయంటే వాళ్ళు కొట్టినట్టే. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎప్పుడు అడవులు నాశనం చేయరు, వీళ్ళు చెట్లు పెంచడమే తెలుగుదేశం పార్టీ ఒక విధానం. చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత చాలా బ్రహ్మాండంగా ఉంది. పల్లెల్లో హాయిగా నిద్రపోతున్నారు. వాళ్ళు వచ్చినట్టే మన ఆంధ్రప్రదేశ్ అనేది ఉండదు ప్రపంచ పట్టణంలో కానీ మన ఇండియాలో కాదు, మరి ప్రపంచంలోనే మన ఆంధ్రప్రదేశ్ అనేది ఎక్కడా ఉండదు. అది సార్ ఇప్పుడు వాళ్ళు తింటా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు తినేయట్లేదు. తెలుగుదేశం వాళ్ళు ఎవరు తినరు. ప్రజలకు అంతది ఏం సంపాదించినా రాష్ట్రం బ్రహ్మాండంగా డెవలప్మెంట్ అయ్యేది వాళ్ళకి ఇష్టం లేదు. అందుకని ఆరోపణలు చేస్తారు. వాళ్ళు ఎవరైనా జనాలే పోయి ఒక మీటింగ్ పెట్టారా, ఎందుకు వాడినాం ఏంటి ఏం కథ అనే ఒక మీటింగ్ పెట్టారా, మీరు విన్నారా? ఒక ప్రెస్ మీటింగ్ పెట్టాడా? అసెంబ్లీలో కనీసం 5 నిమిషాలు కూర్చోలేకపోతున్నా అంటే ఏంటి? ఆయన ఇంకా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. నేను ఎందుకు ఇట్లా జరిగింది, ఎందుకంటే ఒక మంచి పని అనేది చెప్పమను, ప్రతి నియోజకవర్గంలో ఒక మంచి పని చేసామని చెప్పమను. వాళ్ళకి ఏమి చేత కాదు. వాళ్ళకి ఒక్క మాటలో చెప్పాలంటే పరిపాలించే నైతిక అర్హత లేకనే ఓడిపోయినారు. ఇప్పుడు విమర్శలు అంటే వాళ్ళు విమర్శిస్తే దానికి విలువ లేదు. ఎవరన్నా వాళ్ళు విమర్శిస్తే దాన్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఉండారా? ఇప్పటికి కూడా ఇంకా మీకు బుద్ధి రాలేదనే లెక్కలో ఉండారు. రామరాజ్యం అంత హాయిగా పండుకొని నిద్రపోతున్నారు, టయానికి తింటున్నారు, టయానికి పండుకొని నిద్రపోతున్నారు, టయానికి పని చేసుకుంటున్నారు. ఇసుక దొరుకుతుంది, బ్రహ్మాండంగా పనులు దొరుకుతున్నాయి. వృద్ధాపింఛన్ టయానికి ఇచ్చారు, వికలాంగులకు ఇచ్చారు, వాళ్ళకి రిటైర్డ్ అయిన ఆఫీసర్లకు పెన్షన్ ఇచ్చారు, వాళ్ళకి జాబ్ చేసే జీతాలు ఇచ్చినారు. ఒకే రోజులో పంచినారంటే మీరు లెక్కేసుకోండి. వాళ్ళు కూడా ఊహించలే. 9:30కి 10కే మెసేజ్లు వచ్చేసినాయి. అంత బాగా బ్రహ్మాండంగా ఉందండి చంద్రబాబు నాయుడు పరిపాలన. ఎవరూ తప్పు పెట్టాల్సిన పని లేదు, బ్రహ్మాండంగా ఉంది.